ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం లాస్ట్ వీడియోస్లో బాబా గారి భక్తుడైన దాస్గన్ మహారాజు గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. దాస్గన్ మహారాజు గారు బాబా గారి స్తవన్ మంజరి, బాబా గారి మీద హారతులు, ఎంతోమంది మహాత్ముల చరిత్రలను రాశారని తెలుసుకున్నాం కదా. ఎన్నో విషయాలు దాస్గన్ మహారాజు గారి కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు సాయి మహాభక్తుడైన శ్రీ బాలాసాహెబ్ దేవ్ అలియాస్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ గురించి మనం తెలుసుకుందాం. వీరి గురించి మనకు సాయి సచ్చరిత్రలోని 40వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అతను బాబా చే బాల్ అంటే బాబా యొక్క బిడ్డ అనే పేరుతో వ్యాసాలు కూడా రాశారు శ్రీ బివి దేవ్. మరియు బాబా గారి మీద రుసో మమ ప్రియాంబిక మజవరి పితాహి రుసో హారతి పాటను కూడా శ్రీ బివి దేవ్ గారు రచించారు. ఈ హారతి పాట మనకు సాయంత్రం హారతి పాటలో ఉంటుంది. అంతేకాకుండా హేమత్ పంత్ గారు రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలోని 53వ అధ్యాయం ఇండక్షన్ను కూడా కంపోజ్ చేశారు. మరి వీరి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామా. దహన్లో మెజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్న సాయి భక్తుడు బివి దేవ్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ గారు 1910వ సంవత్సరంలో నవంబర్ 30వ తారీఖున మొదటిసారి బాబాను కలిశారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా. వారి కోసం కొన్ని విషయాలు. బివి దేవ్ ఇతను 1866లో జన్మించారు. వీరి తల్లి పేరు లక్ష్మీబాయి, వీరి తండ్రి పేరు విశ్వనాథ్ సదాశివ్ దేవ్. వీరు పూణే దగ్గరలో ఉన్న పౌడ్ అనే ఊరిలో పుట్టారు. వీరు విశ్వనాథ్ సదాశివ్ దేవ్కు రెండో కుమారుడు బివి దేవ్ గారు. వీరి మొదటి కుమారుడు బాబూరావు. ఆ బాబుకి 9 నెలలు ఉన్నప్పుడు తండ్రి అయిన విశ్వనాథ్ సదాశివ్ దేవ్ గారు ఆఫీస్ పని మీద పూణే వెళ్ళినప్పుడు ఒక కల వస్తుంది. ఆ బాబు కలలోకి వచ్చి చెప్తాడు. పెద్ద కుమారుడైన బాబూరావు కలలోకొచ్చి వారి తండ్రితో ఇలా చెప్తాడు, నేను వెళ్ళిపోతున్నాను. నేను అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే నా సర్కార్ నన్ను పిలిచారు. నేను మిమ్మల్ని నేను లేను అన్న బాధలో వదలను. ఎందుకంటే ఇదే సంవత్సరం మీకు ఇంకొక కుమారుడు పుడతాడు. ఆ బాబు మిమ్మల్ని జాగ్రత్తగా ఎంతో సంతోషంగా చూసుకుంటాడు, మీతో చివరి వరకు ఉంటాడు అని చెప్తాడు ఆ బాబు. ఆ కల ముగుస్తుంది. ఆ తర్వాత బివి దేవ్ గారి తండ్రి అయిన విశ్వనాథ్ సదాశివ్ దేవ్ గారు ఇంటికి తిరిగి వస్తారు పౌడ్కి. తన మొదటి కుమారుడు మరణించి ఉంటాడు. ఆ తర్వాత అదే సంవత్సరం బాలకృష్ణ దేవ్ పుడతారు. ఆ బాబుకి రామచంద్ర అని పేరు పెడతారు. వారి కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా బాలు అని, బాలు కాకా అని, బాలకృష్ణ అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతారు శ్రీ బాలకృష్ణ సదాశివ్ దేవ్. స్కూల్లోని అన్ని కాలేజ్ డాక్యుమెంట్స్లోని బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ అని రిజిస్టర్డ్ అయి ఉంది. వీరి తల్లిదండ్రులు మొదట కొంకణ్ అనే ప్రాంతంలో ఉండేవారు. ఆ తర్వాత కళ్యాణ్ అనే ఊరిలో ఉండేవారు. ఆఫీస్ రీత్యా అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది బివి దేవ్ గారి తండ్రి అయిన విశ్వనాథ్ సదాశివ్ దేవ్ గారికి. ఆ తర్వాత పౌడ్కి వచ్చి అక్కడ స్థిరపడతారు. ఎందుకంటే వారికి కొంత ఆస్తులు, ప్రాపర్టీస్ ఉన్నాయి మండేడాలో. పౌండ్కి చాలా దగ్గరగా ఉన్న ఒక చిన్న విలేజ్ మండేడా. అందుకనే వీరి కుటుంబం ఆస్తులు చూసుకోవడం కోసం పౌడ్కి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. దేవ్ తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా పౌడ్లోనే పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ చేయటానికి పూణే వెళ్ళారు. వీరి తండ్రి దగ్గర డబ్బు లేకపోవడం వలన బివి దేవ్ వారి అక్కైన మథురాథాయ్ దగ్గర ఉండి చదువుకున్నారు. ఆమె తన తమ్ముణ్ణి ఎంతో జాగ్రత్తగా చూసుకునేది.
తల్లి కంటే ఎంతో గారాబంగా ఎంతో జాగ్రత్తగా చూసుకొని చదివించింది శ్రీ బివి దేవ్ గారి అక్క అయిన మథురా తాయి. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేస్తారు. కానీ వారి తల్లిదండ్రులకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. వారు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి వారి ఆస్తులను చూసుకోమని చెప్పేవారు. కానీ బివి దేవ్ గారు ఇండోర్కి వెళ్ళి తన చదువును పూర్తి చేశారు. మరొక విషయం ఏమిటంటే శ్రీ బివి దేవ్ గారు పూణేలోని పౌడులోని చదువుకున్నప్పుడు వారు కాలేజ్ ప్రిన్సిపల్గా లోకమాన్య తిలక్, అజాగర్ వీళ్ళు ఇద్దరూ ఉండేవారు. కాబట్టి వారితో ఎంతో పరిచయం ఉంది శ్రీ బివి దేవ్ గారికి. ఎడ్యుకేషన్ అంతా కూడా సమర్థవంతంగా పూర్తి చేశారు. ఎంతో బాగా చదువుకునేవారు శ్రీ బివి దేవ్. కానీ ఏం జరుగుతుందంటే వారు ఎల్ఎల్బి పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే అదే సమయంలో ప్లేగ్ విపరీతంగా వ్యాపించింది. దాని కారణంగా తను చదువు పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత ముల్సి అనే ఊరు పూణే దగ్గర ఉన్న ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న క్లర్క్గా పనిచేసేవారు. మొదట్లో ఎంతో మంచి స్థాయికి ఎదిగారు. రిటైర్ అయిన నాటికి బివి దేవ్ గారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా అయ్యారు. వీరు 1929లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత 35 సంవత్సరాలు బాబా గారికి ఎంతో సేవ చేశారు. శ్రీ సాయి సంస్థానానికి అధ్యక్షుడిగా ఉన్నారు శ్రీ బివి దేవ్ గారు. అంతేకాకుండా ఎంతో విలువైన వస్తువులు కూడా సంస్థానానికి ఇచ్చారు. సాయి లీలా మ్యాగజిన్ కోసం ఎంతో కృషి చేశారు. ఎంతోమంది సాయి భక్తుల కోసం ఆ సాయి లీలా మ్యాగజిన్లో ప్రచురించారు. అది ఎంతో ఫేమస్ అయింది ఆ రోజుల్లో ఆ మ్యాగజిన్. మరియు బాబాకు ఏ విధంగా ఆరాధన చేయాలి, పురుష సూక్తంతో బాబాకు ఏ విధంగా పూజ చేయాలి అనేది కూడా శ్రీ బివి దేవ్ గారు ఆ రోజు ఏ విధంగా నిర్ణయించారో ఇప్పటికీ అదే పద్ధతిని షిరిడీలో పాటిస్తున్నారు. ఇప్పటికీ పూజలు అన్నీ కూడా శ్రీ బివి దేవ్ గారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా చేస్తున్నారు. చరిత్రలో బివి దేవ్ గారి కోసం ఉన్న విషయాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. 40వ అధ్యాయంలో దేవుగారి ఇంట ఉద్యాపన వ్రతము. దహన్లో బివి దేవ్ గారు మమల్తాదారుగా ఉండేవారు. వారి తల్లి 25-30 నోములు నోచుకుంది. వాటి ఉద్యాపన చేయవలసి ఉంది. ఆ కార్యక్రమానికి 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాల్సి ఉంది. ఈ శుభకార్యానికి ముహూర్తం నిశ్చయమైంది. దేవ్ గారు బాబూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాశారు. అందులో బాబా ఈ శుభకార్యానికి రావాలని, బాబా రాకపోతే ఎంతో అసంతృప్తిగా ఉంటుందని బివి దేవ్ గారు రాశారు. జోగు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించారు. మనఃపూర్వకంగా బాబా విని ఇలా అన్నారు: నన్ను గుర్తించుకున్న వారిని నేను ఎప్పుడూ మరవను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తుకొని వెళ్తాను. పరిగెత్తుకొని వెళ్ళి ప్రత్యక్షమవుతాను. అతనికి సంతోషమైన జవాబు రాయు. నువ్వు, నేను, ఇంకొకరు ముగ్గురం కలిసి వస్తామని బివి దేవ్కి ఉత్తరం రాయమని బాబా చెప్తారు. జోగు అదే విషయం ఉత్తరం రాసి పంపిస్తారు. దేవ్ గారు ఆ ఉత్తరం చదివి ఎంతో సంతోషపడతారు. కానీ బాబా రహతా రుయి నిమ్గోమ్ దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి రారని దేవ్ గారికి కూడా తెలుసు. బాబా సర్వాంతర్యామి కాబట్టి హఠాత్తుగా ఏ రూపంలో అయినా వారి ఇంటికి వస్తారని బివి దేవ్ గారు అనుకున్నారు. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకరు గో సంరక్షణకై సేవ చేయడం కోసం దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేసే నిమిత్తంలో వచ్చారు. స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరి లోపలికి పోయి మమల్తాదారును కలిసి వారికి ఈ విషయాన్ని చెప్పమని చెప్తారు. స్టేషన్ మాస్టారు ఆ సన్యాసిని దేవ్ గారికి పరిచయం చేస్తారు. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చొని మాట్లాడతారు.
ఊరిలో ఏదో మరొక చంద నడుస్తూ ఉందని, మళ్ళీ మరొకటి ఇప్పుడే తయారు చేయడం బాగుండదని చెప్పి 2 లేక 4 నెలల తర్వాత రమ్మని చెప్తారు శ్రీ బివి దేవ్ గారు. ఈ మాటలు విన్న సన్యాసి వెళ్ళిపోతారు. 1 నెల తర్వాత ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందు ఆగుతారు. చందాల కోసం వచ్చారని దేవుగారు అనుకుంటారు. ఉద్యాపనకు కావలసిన పనుల్లో దేవుగారు నిమగ్నమై ఉంటారు. తాను చందాల కోసం రాలేదని, భోజనం చేయటానికి వచ్చానని ఆ సన్యాసి చెప్తారు. అందుకు దేవుగారు ఇలా అంటారు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహం మీదే. అప్పుడు సన్యాసి, నాతో పాటు 2 కుర్రవాళ్ళు ఉన్నారు అంటే, మంచిది, వారితో కూడా మీరు కలిసి రండి అంటారు దేవ్. ఇంకా 2 గంటలు సమయం ఉంది అంటే, మీకోసం ఎక్కడికి బండి పంపాలని దేవుగారు అంటారు. కానీ సన్యాసి ఇలా అంటారు, మీరు ఎవ్వరినీ పంపించక్కర్లేదు, సరిగ్గా 12 గంటలకి మేము ముగ్గురు వచ్చి భోంచేస్తామని చెప్తారు ఆ సన్యాసి. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసి వెళ్ళిపోతారు. ఉద్యాపన పూర్తి కాగానే బివి దేవ్ గారు బాబుసాహెబ్ జోగ్కు ఉత్తరం రాస్తారు. అందులో బాబా తన మాట తప్పారని రాస్తారు. జోగ్ ఆ ఉత్తరం తీసుకొని బాబా దగ్గరికి వెళ్తారు. ఆ ఉత్తరం తెరవక ముందే బాబా ఇలా అంటారు, వాగ్దానం చేసి దగా చేశానని అంటున్నాడు. 2 కూడా నేను సంతర్పణకు హాజరయ్యాను, కానీ నన్ను పోల్చుకోలేకపోయాడు. అలాంటివాడు నన్నెందుకు పిలవాలి? సన్యాసి చందాల కోసం వచ్చాడని అనుకున్నాడు, కానీ వాడి సంశయం తొలగించడానికి మరిద్దరితో కలిసి వచ్చానని కూడా నేను చెప్పాను. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి భోజనం చేయలేదా? నా మాట నిలబెట్టుకోవటానికి నా ప్రాణాలైనా విడుస్తాను. నా మాటలను నేను ఎప్పుడూ పొల్లు చేయను అని చెప్తారు. ఇదే మాటలను బాబుసాహెబ్ జోగ్ ఉత్తరం రాసి బివి దేవ్ గారికి పంపిస్తారు. ఆ ఉత్తరం చదివిన బివి దేవ్ గారు కన్నీటితో బాబా గారికి కృతజ్ఞత తెలుపుకుంటారు. అయ్యో, బాబాని గుర్తించలేకపోయానే అని ఎంతో బాధపడతారు. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పాలు దొర్లుతాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడతారు. సన్యాసి మొదటిసారి రావడం వల్ల మోసపోయానని, చందాల కోసం మొదట వచ్చిన సన్యాసే రెండోసారి కూడా వచ్చారని, ఎంతో మోసపోయానని, బాబాను గుర్తించలేకపోయానని ఎంతో బాధపడతారు. అప్పుడు బాబా గారి మీద హారతి పాటను రాస్తారు బివి దేవ్ గారు. ఎంత చక్కగా రాస్తారంటే, రుసో మమ ప్రియాంబికా మజవరి పితాహి రుసో, రుసో మమ ప్రియాంగణ ప్రియసుతాత్మజాహి రుసో, రుసో భగిని బంధుహి స్వసుర సాసు భాయి రుసో, నదత్త గురు సాయి మజవరి కదీహి రుసో. ఈ హారతి పాట యొక్క భావం ఏంటంటే, బాబా, నా తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలు, తోడబుట్టిన వారు, బంధుకోటి అందరూ నాపై అలిగిన తండ్రి సాయినాథ, నువ్వు మాత్రం నాపై అలగకు. పుసో నసున భాయిత్య మజన భాతృజాయ పుసో, పుసో న ప్రియ సోయరే ప్రియ సగే న జాతి పుసో, పుసో హృదయ నాసక స్వజన సప్త బంధు పుసో, పరీన గురు సాయి మజవరి కదీహి రుసో. నా కోడలు, వదిన, ఆత్మబంధువులు, మిత్రులు, సకులు, ఇరుగు పొరుగు వారు నా గురించి పట్టించుకోకపోయినా ఓ సాయి తండ్రి, నువ్వు మాత్రం నాపై అలుక చూపించవద్దు. రుసో చతురతత్వవిత్ విబుధ ప్రజ్ఞ జ్ఞాని రుసో, రుసో హి విదుషి శ్రియ కుశల పండితా హి రుసో, రుసో మహిపతియతి భజగతాపసి రుసో, నదత్త గురు సాయి మజవరి కదీహి రుసో. పురుషులు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, మంచివారు, చెడ్డవారు, సజ్జనులు, సాధువులు నా గురించి ఆలోచించకపోయినా నువ్వు నాపై అలుక వహించకు. పుసో న అబలాములే
తరుణ వృద్ధహీన పుసో పుసో న గురుదాకుటే మజన ధోరసానే పుసో పుసో న ఛభలే బురే సుజన సాధుహీన పుసో న దత్త గురు సాయిమ మజవరి కదీరుసో. తత్వవేత్తలు, పండితులు, బుద్ధిమంతులు, విజ్ఞానులు, రాజులు, సన్యాసులు నాపై అలిగినను తండ్రి సాయి ప్రభు నువ్వు మాత్రం నాపై అలుక వహించకు. రుసో కవి ఋషి ముని అనఘ సిద్ధ యోగి రుసో రుసో హి గృహ దేవతాని కుల గ్రామ దేవి రుసో రుసో కల పిశాచహి మలిన ఢాకిని రుసో న దత్త గురు సాయిమ మజవరి కదాహి రుసో. కవులు, ఋషులు, మునులు, సిద్ధులు, యోగులు, గ్రామదేవతలు, కులదేవతలు, భూత ప్రేత పిశాచాలు నాపై అలిగినను తండ్రి సాయి ప్రభు నువ్వు మాత్రం నాపై అలుక వహించకు. రుసో మృగ ఖగ కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విపట ప్రస్తర అచల ఆప్తగాబ్ది రుసో రుసో ఖపవ అగ్నివర్ అవని పంచతత్వే రుసో దత్త గురు సాయిమ మజవరి కదీరుసో. పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు, జంతువులు, వృక్షాలు, రాళ్ళు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పంచభూతాలు నాపై అలిగినను సాయి ప్రభు నువ్వు మాత్రం నాపై అలుక చూపించుకు తండ్రి. రుసో విమల కిన్నెర అమల యక్షిణీ రుసో రుసో శశి ఖగాదిహి గగని తారకాహి రుసో రుసో అమర రాజహి అధయ ధర్మరాజ రుసో న దత్త గురు సాయిమ మజవరి కదాహి రుసో. యక్ష, కిన్నెర, కింపురుషాదులు, నవగ్రహాలు, తారలు, ఇంద్రుడు, యమధర్మరాజు నాపై అలిగినను నువ్వు మాత్రం నాపై అలగబోకు తండ్రి. రుసో మన సరస్వతి చపల చిత్తతే రుసో రుసో వపు దిశా కిల కఠిన కాలతో హి రుసో రుసో సకల విశ్వహి మయతు బ్రహ్మ ఘోలం రుసో న దత్త గురు సాయిమ మజవరి కదాహి రుసో. మనసు, వాక్కు, చపల చిత్తమైన శరీరం, అన్ని దిక్కులు, కష్టకాలం, ప్రపంచం, ముల్లోకాలు నాపై అలిగినను సాయి తండ్రి నువ్వు మాత్రం నాపై అలగకు తండ్రి. విమూఢ హన్ముని హసో మజన మాత్సరాహిడసో పదాభిరుచి ఉల్లసో జనన కర్తమీనా పసో న దుర్గ ధృతి చాదసో అశివ భావ మాగే కసో ప్రపంచ మన హేరుసో దృఢ విరక్తి చిత్తీటసో కుణాచి గృణానసో నచ స్పృహా కసాచి అసో సదైవ హృదయీవసో మనసి ధ్యాన సాయివసో పది ప్రణయోరసో నిఖిల దృశ్య భాబాదిసో న దత్త గురు సాయిమ ఉపరియాచనేలారుసో. నేను మూర్ఖుండని అందరూ ఎగతాళి చేసినను, మత్సరమైన పాము కాటు వేసినను, గురు పాదధూళి చేత ప్రీతి నాకు సర్వవేళలా ఉండుగాక. సంసారం అనే బురదలో చిక్కుకోకుండా, ధైర్యం అనే కోట బీటలు వారకుండా, అసభ్యమైన తలంపులు నా మనసులో రాకుండా, ఈ ప్రపంచిక విషయాలపై నా మనసు పోకుండా ఉండుగాక. ఎవ్వరి యందు ద్వేషము, దేని యందు కోరిక లేని నా హృదయ మందిరంలో సర్వదా ఎప్పుడు సాయి తండ్రి నీ ధ్యానమే జరుగుతూ ఉండాలి.
గురుపాదములో యందు భక్తి స్థిరమై జగత్తంతా కూడా శ్రీ సాయినాథ రూపమే గోచరిస్తూ ఉండేటట్లుగా వరమీయు తండ్రి. ఓ గురుదత్త, శ్రీ సాయినాథ, నాపై కినుక వహించక నా కోరిక అనే భిక్షను నాకు ప్రసాదంగా ఇవ్వు తండ్రి. ఆహా, ఎంత చక్కగా రాశారు శ్రీ బివి దేవ్ గారు. ఆ రోజుల్లో భక్తులకు బాబా మీద ఉండే భక్తిని చదువుతూ ఉన్నా వింటూ ఉన్న మనసు పరవశించిపోతుంది. ఎంత భక్తి ఉంటే శ్రీ బివి దేవ్ గారు బాబా గారి మీద ఇంత చక్కని హారతిపాట రాయగలుగుతారు. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో బివి దేవ్ గారి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.